ఎందుకంటే మనం ఒకళ్ళంగా ఒకళ్ళు అనుకుంటే పొరపాటు. శరీరం వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు. ప్రతిరోజు శరీరానికి తిండి పెడతాం, బట్టలు వేస్తాం, నగలు వేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ భార్య ఏమంటుంది? దూరంగా ఉందని ఎక్కడికైనా పోదాం, బోరుగా ఉందని ఎక్కడికైనా పోదాం అంటుంది. అంటే శరీరానికి తిండి దొరికింది కానీ మనసుకు తిండి దొరకలేదు. ఏ సినిమాకో శిఖరాకో పెళ్లికో బేరంటానికి పోతే మనసుకు తిండి దొరుకుతుంది, చాలా బాగుంది, సంతోషం. అలాగే బుద్ధికి కూడా తిండి కావాలి. కాబట్టి ఈ వారం రోజులు మన మహర్షుల వారు మనకు పంచభక్ష ప్రమాణాలు పెట్టారు. బుద్ధికి పంచభక్ష ప్రమాణాలు మనం భోంచడానికి అనుకూలంగా మన బుద్ధికి తిండి పెట్టారు. కాబట్టి బుద్ధి వికసిస్తుంది మాట వింటే. అంతేకాకుండా రామాయణ, భారత, భాగవత, రామాయణం సుందరంగా ఒక ఆయన వేశారు. రామాయణం ఒక త్రిపథగా 3 మార్గాల్లో పయనిస్తున్నారు రామాయణ కథ. ఒకటి భౌతికమైన దృక్పథము, 2 నైతికమైన దృక్పథము, 3 ఆధ్యాత్మికమైన దృక్పథం అంటారు. 3 రకాలు. హనుమంతుడు సముద్రం దాటాడు కథ. హనుమంతుడు శక్తి కావడం సముద్రం దాటాడు. ఇది భౌతికమైన ఆలోచన. నైతికం ఏమిటి? హనుమంతుడు తన యజమాని కొరకు ఎంత కష్టమైన కార్యమైనా సాధిస్తాడనేటువంటి విషయము నైతికమైన దృక్పథం. కానీ ఆధ్యాత్మిక దృక్పథం ఏమిటంటే హనుమంతుడు అనే మనస్సు సంసారం అనే సముద్రాన్ని దాటి జీవాత్మ చేతం మనం కనుక్కొని ఆ జీవాత్మ తత్వాన్ని పరమాత్మకు నివేదించాడు. సుందరకాండ ఆధ్యాత్మిక దృక్పథం. ఆ విధంగా ఆత్మతత్వాన్ని పరమాత్మకు నివేదించినందువల్ల ఏమైనా తన హృదయంలో చోటించాడు. పరమాత్మ యొక్క హృదయంలో మనం స్థానం సంపాదించుకుంటున్న విషయాన్ని ఇది ఆధ్యాత్మిక దృక్పథం. ఇట్లా భౌతికమైన దృక్పథము, నైతికమైన దృక్పథము, ఆధ్యాత్మిక దృక్పథం ఉంటాయి. కాబట్టి మన మహర్షుల వారు శ్రీ యోగి చైతన్యానంద స్వామి వారు మనకు పారమార్థికమైనటువంటి దృక్పథాన్ని కూడా చెప్పాడు. ఇంకొక విషయం, శ్రీకృష్ణుడు ఆయన కేవలం ఆటలాడేవాడు లేదా రాష్ట్రుడు చంపేవాడు మాత్రమే కాదు. ఆయన మాటే భగవద్గీత, ఆయన చేష్ట భాగవతం. భగవద్గీతకు భాగవతానికి తేడా ఏమంటే 2 ఒకటే. శ్రీకృష్ణుని మాట భగవద్గీత, శ్రీకృష్ణుని చేష్ట భాగవతం. భగవద్గీత సిద్ధాంతము, భాగవతము దాని తగిన దృష్టాంతము, దానికి తగినటువంటి దృష్టాంతం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆట, మాట, పాట ఈ 3 మన లోకంలో పవిత్రం చేశాం. శ్రీకృష్ణుని ఆట భాగవతము, శ్రీకృష్ణుని మాట భగవద్గీత, శ్రీకృష్ణుని పాట మురళీగానము. కాబట్టి తన మాటతో పండితుల్ని పవిత్రం చేశాడు, తన ఆ ఆటతో పామరులను పవిత్రం చేశాడు, తన పాటతో సకల చరాచర జంతుజాలను పవిత్రం చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగా మనం భగవద్గీత తెలుసుకోవాలంటే వాటి పత్రం, పుష్పం, ఫలం, ద్వయం. దానికి మామూలుగా ఆకులో, పండ్లో, పూలో మనం భగవత్ సమర్పించి నీళ్ళైనా పోయచ్చు, ఒక గ్లాసు నీళ్ళు బస్సు సరిపోతుందనే భావన మనం ఉండేటువంటి భావన. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని వారు చాలా వివరించారు. కాబట్టి మన మనస్సును, మన బుద్ధిని, మన చిత్తాన్ని, మన అహంకారాన్ని సర్వాన్ని భగవంతుడికి వదిలేయాలా అనేటువంటి భావన వారు వ్యక్తం చేశారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలా, తెలుసుకున్న దాన్ని ఆచరించాలా. డాక్టర్ దగ్గర పోతాం, చూస్తాడు ఆయన, సరే మందులు ఇస్తాడు, ఇది వాడమంటాడు, ఇంటికి తెచ్చుకుంటాం, ఆ గూట్లో పెడతాం, అంతే. ఉపయోగం ఉంది. కాబట్టి తెచ్చుకున్న మందు ఆయన ఏ టైం ఎట్లా వాడమన్నాడో ఆ విధంగా మనం వాడితే ఉపయోగం ఉంటుంది. అలా పెద్దలు స్వాముల వారు చెప్పినటువంటి విషయాలను మనసులో తెచ్చుకొని మనం ఆచరిస్తే మనకు చాలా మేలు జరుగుతుంది. పరిశీలన భార్యాభర్త ఇద్దరు సినిమాలు పోయినారు, ఇద్దరు చూసిన సినిమా. కానీ భార్య ఏమంటుంటే ఆ హీరో ఉంది, ఆ మెట్టు కమ్మల్ ఫ్యాషన్ అంటే నాకేం తెలుసు. ఇద్దరు సినిమా చూశారు, కానీ ఆ కమ్మల్ ఫ్యాషన్ అనేటువంటిది ఆమె తెలుసు, ఆయనది దృక్పథం. అలా ఒక భగవద్గీత కానీ రామాయణం కానీ ఏ దృక్పథంతో చదువుతామో అక్కడ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఆ దృక్పథంతో మనం చదవాలని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది మనం అలా చెప్పినటువంటి విషయాలు వారంలో కొంతమంది అనుకోవచ్చు,
భాగవత కథలు చెప్పలేదన్న భావన కొంతమందికి ఉండొచ్చు. కానీ భాగవత కథ సారాన్ని చెప్తారు. భాగవత కథ సారాన్ని వాళ్ళు చక్కగా వివరించారు. కాబట్టి మనం పురాణాలు కానీ రామాయణం కానీ భారతం కానీ చదువుతున్నామంటే దాని ఫలితం ఏమిటి? భాగవతంలో చెప్పారు. మహాఫలము అంటాడు భాగవతం. లలితస్కందం కృష్ణమూలం సుఖాలాప అభిరామం మంజులత శోభితము సువర్ణ సుమనస్సుజ్ఞేయము సుందరోత్తము మహాఫలం గొప్ప ఫలితం. అదే మోక్షం. భాగవతం చదివితే గొప్ప ఫలితం మోక్షంగా మనకు లభిస్తుంది. మోక్షం అంటే చెప్పారు స్వామి, చదివినంత వచ్చేది కాదు. బతికున్నప్పుడే మనం దేన్ని పట్టించుకోకూడదు. ఉండాలి, ప్రపంచంలో ఉండవలసిన ప్రపంచాన్ని అనుభవించవలసిందే. కానీ ప్రపంచంతో మమేమీ కావకూడదు. మోక్షం ఆవించినందుకు పడవ నీళ్ళలో ఉండాల్సిందే, నీళ్ళలో ప్రయాణం చేయాల్సిందే. నీళ్ళు మాత్రం పడవలకు మునిగిపోతుంది. అలాంటి మనం సంసారంలో ఉండవలసిందే. కానీ సంసారం మనలో కావు. భోజనం చేయండి, భోజనం మీద దృష్టి మీకు బాగాలేదు, కూరలేదు, ఉప్పు లేదు, కారం అనేటువంటి భావనతో గుడ్డలు వేసుకోండి. కానీ గుడ్డల మీద మోజు ఉండకూడదు. ఇలా ఈ విధంగా భార్య భర్తల మీద కూడా ఒకరి మీద ఒకరికి మోజు ఉండకూడదు అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. చిన్న స్వామి ఎంత భార్య భర్త అయినా మధ్య సందు ఉండాలి. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి మోక్ష ఉపయోగం, ఎవరి జ్ఞానం వాళ్ళది. దూరం భార్య భర్తలు ఉంటారు. నాటకం ఆడేటప్పుడు ఎవరో ఒక వస్తుంది, ఇంకో ఆయన గురించి వస్తాడు నాథ దేవి, ఒక గంట సేపు నాథ దేవి అంటారు. తర్వాత మళ్ళీ ఎవరు మూటమ్మని సరుకులు వెళ్ళిపోతారు. నాథ దేవి ఒప్పుకోరు. ఇది కూడా అంతే కాబట్టి సంసారంలో. కాబట్టి మనం వారు చెప్పినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని సంసార వ్యామోహం పడకుండా, ధనం మీద దృష్టి లేకుండా, సీతమ్మ వారు చెప్పినట్టు జీవాత్మ పరమాత్మ, రాముడు పరమాత్మ, సీత జీవాత్మ. కానీ జీవాత్మ పరమాత్మ ఒకటే దూరమైంది సీతమ్మ పరమాత్మ. ఎందుకంటే బంగారు లేని వాళ్ళు కోరిక పెరిగింది, బంగారు మీద మోజు కలిగింది. ఐహికమైన విషయాల మీద మనకు మోజు కలిగితే పరమాత్మకు దూరం అవుతాము. ఇటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి రామాయణ భాగవతాది విషయాలు వారు మధ్య మధ్యలో చెప్తూ అనేకటువంటి సూక్తులు, ఉపనిషత్తులు అన్నీ కూడా అనేక విషయాలు మనకు బోధించారు. ఇదంతా కూడా మన యొక్క అదృష్టంగా భావిస్తూ మనం దీన్ని కొనసాగించాలా. అతని ఉంటే ఎందుకుంటుంది 2 పద్యాలు శ్రీ యోగ చైతన్య జ్ఞాన చైతన్యం స్వరూప్ మనకు జ్ఞాన చైతన్యం అందించారు. వారు పేరు అర్థం చేసుకున్నది చెప్పారు. వారు ఇచ్చిన ఉపదేశాలు అన్యాలోచనలెల్ల మాని మది నిత్యానందము వంద సౌజన్యాత్మను స్మరింపు దైవము శశ్వద్భక్తి యుక్తిని సదా ధన్యుడుగా వలె వీరలంచు బలికెన్ తథ్యంబు శ్రీ జ్ఞాన చైతన్యానందులు బోధ సల్పే హృది వేదాంతం జీర్ణింపగాన్. మనకందరికీ వేదాంతం హృదయంలో జీర్ణమయ్యేటట్టుగా ఈ వారం రోజులు వారు చెప్పారు. కాబట్టి నిత్యానందాన్ని పొందాలంటే మంచి ఆత్మతో దైవాన్ని స్మరించి భక్తితో ఉంటే తప్పకుండా మీకు మోక్షం వస్తుంది చెప్పారు. భాగవతంబునందలకు భక్తిని ముక్తిని గూర్చి తెలిపే సర్వాగమ తత్వసారము మహర్షుల బోధల తోడగుప్పే. సర్వాగమ తత్వసారాన్ని మహర్షుల బోధలతో మనకు ఇప్పాడు. కుప్పే బలు వేగమే చెప్పు తత్వముల వేద రహస్యములెల్ల విప్పుచున్. తత్వాలు చెప్తూ వేద రహస్యాలు కూడా మనకు బోధించారు. వేగమే చెప్పు తత్వముల వేద రహస్యములెల్ల విప్పుచున్. భోగము వీడి జ్ఞానమును పొందుడు వీరులటంచు బల్కే. భోగము వీడి జ్ఞానమును పొందుడు వీరులటంచు స్వామి బలరాగముతోడ చెప్పి మధురంబుగా సప్తదినంబులిచ్చటం 7 రోజులు మనకు చెప్పారు. గీతయందున్న శుక్తుల ప్రీతితోడ జీవిత ఆదర్శమగునట్లు చెప్పే కరుణ. భక్తజనులకు దుఃఖంబు వాయునటుల
మోక్ష మార్గం చూపెడం మూలమెరుగ అట్టి స్వామికి భక్తితో అంజలింతూ హరి వారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు సమర్పిస్తాను. ఇప్పుడు మా సదావరాన్ని సంస్కృత ఉపన్యాసమైనటువంటి మాసాల పండితులు గౌరవీయులు కూడా రాజశేఖర్ గారిని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడవలసిందిగా. ఎందుకంటే పాపం ఆ సమయం తక్కువ అయితే వెళ్ళాల్సినటువంటి చదివిన తర్వాత విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారం రోజుల పాటు మన సత్యానంద ఆశ్రమంలో భాగవత సప్తాహం ఎంతో విజ్ఞానదాయకంగా విశేషార్థాలు, నిగూఢార్థాలు, రహస్యార్థాలు అనేకంగా మనకు తెలియని విషయాలని చెప్పారు మన స్వామీజీ, జ్ఞాన చైతన్యానంద స్వామీజీ. వీరికి వేదాంత జ్ఞాన రత్న అనేటువంటి బిరుదం ఉన్నది నిజంగా సార్థకమైనటువంటి బిరుదం. వేదాంతాన్ని అరటిపండు చేతిలో పెట్టినట్లు బాగా కూడా ఎక్కువగా చెబుతూ ప్రతి సంస్కృత పదానికి కూడా వ్యుత్పత్తి అర్థాన్ని కూడా చక్కగా వివరించి విశేషమైనటువంటి ప్రజ్ఞతో మనకు వేదాంతాన్ని భాగవతం ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంలో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా, సాధువులు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు శాంతో నివసంతి సంతః వసంతవతు లోకహితం చరంతః తీర్ణ స్వయం భీమ మహార్ణవం జనా అహేతునా అన్యాన్ వికారయంతః శాంతా మహాంతో నివసంతి సంతః. మహాత్ములైనటువంటి వారు, శాంత స్వరూపంగా ఉండేటువంటి వారు ఏం చేస్తారంటే తాము ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది ఆ జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచుతారు. ఆ పంచే సమయంలో దానికి ప్రయోజనము అనేటువంటిది, లాభం అనేటువంటిది, ప్రతిభ అపేక్ష అనేటువంటిది లేకుండానే పంచుతూ ఉంటారు. వసంత ఋతువు వచ్చినప్పుడు లోకమంతా చెట్లన్నీ చిగిరిస్తే ఆనందం కలుగుతుంది కదా. ఆ విధంగా లోకంలో అందరికీ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు తమ జ్ఞానాన్ని పంచి ఆనందాన్ని అందజేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మహనీయులు నాన్న చైతన్యానంద స్వామి గారు 7 రోజులు చక్కగా అనేక విషయాన్ని, నిగూఢమైన విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారి గురించి ఒక 5 పద్యాలు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ. వేదాంత జ్ఞానరత్న బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామి వారు భాగవత సప్తాహం 226వ జ్ఞాన యజ్ఞం నిర్వహించిన సందర్భమున సమర్పించబడిన అక్షరాభిషేకం. స్వామి 7 రోజుల పాటు మనకు ఈ విధంగా జ్ఞానదానం చేశారు. దీనివల్ల మనమంతా కూడా ధన్యులమైనాము. మన మనస్సంతా కూడా ఎంతగానో ఆనందించింది. స్వామివారు మన పుణ్య ఫలంగా ఇక్కడికి విచ్చేశారు. అలాగే మనలో ఉన్నటువంటి మోహము, వ్యామోహము అనేటువంటి వాటిని తొలగించేందుకు తగినటువంటి బోధ చేశారు. అసామాన్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి చక్కగా వివరించి మనకు క్షేమాన్ని, సంక్షేమాన్ని
మోక్షాన్ని కలిగించారు. అటువంటి శ్రీ జ్ఞాన చైతన్యానంద యతీశ్వరులకు ప్రణామాలు అంటూ మొదటి వచ్చారు. ధన్యత్వం ధన్యత్వంబులు మాకు కూర్ప ధనచేత ప్రీతి నందింప మా పుణ్యం పోయన వచ్చినావు ఇటకు మా పుణ్యం పోయన వచ్చినావిటకు వ్యామోహం వాపన్ అసామాన్యంబౌ పరమాత్మ తత్వమున క్షేమం వప్పే అసామాన్యమౌ పరమాత్మ తత్వమున క్షేమం వప్పే శ్రీ జ్ఞాన చైతన్యానంద యతీశ సద్గురువర తత్వోపదేష్ట నదు శ్రీ జ్ఞాన చైతన్యానంద యతీశ సద్గురువర తత్వోపదేష్ట నదు. మీరు ఇందాకే చెప్పారు గురువుపదేశం తీసుకోండి అని. వీరు తాము చిన్నతనంలోనే గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నారు. వీరి గురువు గారి పేరు వేదాంతము లక్ష్మణాచార్య గారు. స్వరాజ్య ఆశ్రమం అనేటువంటి కూడా బతుకుల్లో ఉంది. మరి అక్కడ కూడా వీరు గురుకులంలో ఉండి 18 సంవత్సరాల పాటు వేదాంతాన్నే అభ్యసించి సంపూర్ణంగా ఆ వేదాంతాన్ని ఆపోసనపడినటువంటి మహానుభావులు. అందువల్లనే సుబోధంగా సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా వీరు తెలియజేశారు. నిజంగా జ్ఞానరత్న అనేటువంటి పదము వీరికి తగినటువంటిది. భాగవతంలో ఉండేటువంటి భావాన్ని మనసులో నింపుకున్నటువంటి వారై ఆ సద్భావాన్ని సద్భక్తిని మనకు అందించారు. అలాంటి స్వామికి ప్రణామాలంటూ రెండవ పద్యం. వేదాంతం లక్ష్మణాయ గురువున్ సేవించి శ్రీ వేదాంతం లక్ష్మణాయ గురువున్ సేవించి భావించు పూజ్య వేదాంత సుబోధయేయు మహనీయ జ్ఞానరత్న వేదాంత సుబోధయేయు మహనీయ జ్ఞానరత్న యతి భావం బంధునల్లి భాగవతం భవ్యముగా వెళ్ళి సద్భావం కృప మాకు కూర్చితివి. ఓ స్వామి ప్రణామాంజలు. అలాగే మనం ఈ సప్తాహంలో 7 రోజులు గమనిస్తే కనీసం 1 గంటసేపు పైగా ఉపదేశించాడు. అనేక విశేషార్థాలు, నిగూఢార్థాలు, రహస్యార్థాలు, ప్రతి సంస్కృత పదానికి వ్యుత్పత్తి అనేటువంటిది తెలియజేశారు. అది చాలా గొప్పగా ఆనందాన్ని కలిగిస్తుంది. అందువలన మాకు ఆ తత్వము అనేటువంటిది సంప్రాప్తమైంది. మదిలో భద్రం అనేటువంటిది చేకూరింది. సంతృప్తి అనేటువంటిది కలిగింది. మీ జ్ఞానగంగ అనేటువంటిది ఒక తీర్థంగా మాకు పుణ్యతీర్థంగా మాకు దక్కింది. ఈ సప్తాహము మేము ఆనందించాము, జ్ఞానాన్ని పొందినామంటూ నాలుగో గుప్తం వై విలసిల్లు అర్థముల మాకు గొప్పగా తెలుపా. గుప్తం వై విలసిల్లు అర్థముల మాకు గొప్పగా తెలుపా. సంప్రాప్తం వయ్యను మేటి తత్వము మరి భద్రము చేకూరే సంతృప్తి కూతురు మీ సుబోధ వరలిన్ తీర్థముగా. సంతృప్తి కూతురు మీ సుబోధ వరలిన్ తీర్థముగా. సత్యము ఈ సప్తాహమున జ్ఞానమందితిమి. సత్యము ఈ సప్తాహమున జ్ఞానమందితిమి. ఓ స్వామి ప్రణామాంజలు. అలాగే వీరు ఇలా 225 జ్ఞానయజ్ఞాలు చేసి ఇది 226వ జ్ఞానయజ్ఞంగా మన దగ్గరికి వచ్చారు. వీరు ఆశ్రమాన్ని కూడా జగద్గురు గీతాశ్రమము శ్రీ జగద్గురు గీతాశ్రమం అనేటువంటిది స్థాపించి
శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి ఆ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచుతూ ఉన్నారు. అందరికీ చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. పేరులో ఉన్న చైతన్యం సార్థకమయ్యేటట్లుగా ఈ కాలంలో చేత ప్రీతి జగద్గురు గీతాశ్రమం శృతించి కృష్ణుని బోధం చైతన్యము కలిగించడి చైతన్యానంద స్వామి సాధువరా నతుల్. కృష్ణుని బోధం చైతన్యము కలిగించడి చైతన్యానంద స్వామి సాధువరా నతుల్. వీరు మన ఆశ్రమానికి మన సత్యానంద మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఇంతటి వ్యవస్థని తర్వాత వికారికుల ద్వారా అభయతీర్థ స్వామి, బ్రహ్మానంద స్వామి అందరి యొక్క ఆ మనో సంకల్పముల ద్వారా ఏర్పాటు చేశారు కదా. ఇటువంటి సత్యానంద ఆశ్రమానికి ఇచ్చేసి సత్యాన్ని గురించి చెప్పారు. నిత్యానిత్య వివేకము అనేటువంటి ఆ విషయం, ఏది అజ్ఞానము, ఏది జ్ఞానము, ఏది న్యాయము, ఏది అన్యాయం, ఏది ధర్మము, ఏది అధర్మము అనేటువంటి విషయాన్ని ఈ 7 రోజుల పాటు ప్రతిరోజు తెలియజేశారు. అటువంటి స్వామీజీకి హృదయపూర్వక నమస్కారాలు. 5వ అధ్యాయం చివరి సత్యము ఎదిగించుటకై, సత్యమును ఎదిగించుటకై సత్యానంద యతివరుని స్మరించి, సత్యానంద యతివరుని స్మరించి ఇటన్ నిత్యానిత్య వివేకము, నిత్యానిత్య వివేకము ప్రత్యహము తెలిపినట్టి స్వామి ప్రణతుల్. మళ్ళీ వస్తాము. హరి ఓం. సద్గురు చైతన్యానంద స్వామి వారికి ప్రణామాలు. సద్గురుదేవుల అనుగ్రహంతో, గురువుగారి అనుగ్రహంతో, గురువు అనుగ్రహం లేకపోతే ఏది జరగదు. ఇలాగ చెప్పారు స్వామివారు. వారు ఉపదేశించినటువంటి ఆ ఉపదేశం, మంత్రోపదేశం తీసుకోవాలి అందరూ. గురువు మంత్రోపదేశం తీసుకుంటేనే మీరు మంత్ర జపం చేసిన దానికి ఫలితం ఉంటుంది అని స్వామివారు చెప్పారు. కాబట్టి తప్పకుండా మీరు జపం చేస్తే ఇది మంత్రోపదేశం తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఈ భాగవతం భగవంతుడి యొక్క అవతారాల్లో ఏ అవతారానికి సంబంధించినటువంటి మహామంత్రములు చెప్పబడి ఉన్నాయి. వాసుదేవ, ప్రద్యుమ్న మొదలైనటువంటి నారసింహ మొదలైనటువంటి మహామంత్రములు ఎట్లా ఉన్నాయి? ఈ భాగవతంలో ఉన్నాయి. అయితే అవి ఊరికే చెప్పరు. గురుదేవుని ఆశ్రయించి వారిని అడిగితే, మరి మేము ఇలా మంత్రం జపం చేయాలనుకుంటున్నాం, మాకు చెప్పండి అంటే వారు చెప్తారు. దాని ద్వారానే మీకు ఫలితం వస్తుంది. అన్యథా పుస్తకాలు చూసి ఎంత జపం చేసినా మీకు ఫలితము ఇక నేను చెప్పండి శూన్యం. కాబట్టి మరి భాగవతం ఏ సందేశం ఇస్తున్నది మనకు అంటే, భాగవతంలో చిట్ట చివర మొట్టమొదటి చెప్పారు స్వామివారు. నేను చిట్ట చివరిని చెప్తాను. ఏను మృతుండనూదునని ఇంత భయంబు మనంబు లోపలను మాను. ఆయన ఏంటి మరణంతోనే కదా వచ్చాడు. అందుకని ఏను మృతుండనూదునని ఇంత భయంబు మనంబు లోపలను మాను. ఇదిగో నేను చెప్తాను, తొందరపడకండి. కాబట్టి ఏమంటున్నాడంటే, పుట్టినటువంటి ప్రతి పరానికి ఏమొస్తుంది చెప్పండి? తప్పకుండా వస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి తస్మాత్ అపరిహార్యేందే నత్వం శోచితు మహర్షి అని చెప్పాడు భగవద్గీతలో భగవంతుడు. కాబట్టి తప్పించుకోవడానికి వీలు లేనే లేదు.
అందుకని ఏను మృతుండనవునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానము. ఇంకొక్కడికే రాలేదు, అందరికీ. అయితే ఏం చేయాలా? ఏను మృతుండనవునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానము. సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమవు కాన. అయితే ఏం చేయాలా? హరిందలంబు మిగగలగదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలో కనివాస సౌఖ్యములు. ఏం చేయాలి? మనమంతా భగవంతుణ్ణి స్మరించాలి, భగవంతుని జపం చేయాలి, భగవంతుని యొక్క ధ్యానం చేయాలి. ఈ శరీరం ఉన్నంత వరకు, ఎంతవరకు నువ్వు ఆనందించావో అంతవరకు ఏం చేయాలి? భగవంతుని ధ్యానించాలా. ఇది చెప్పినటువంటి భాగవత యొక్క సందేహం. మళ్ళీ నీకు జన్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హరిందలం భూమిగా కల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు. మాధవుని యొక్క సౌఖ్యాన్ని నువ్వు పొందుతావు. అయితే ఎవరెవరు పొందుతారయ్యా అంటే చెప్పాడు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో వీళ్ళందరూ కూడా దానవ దైత్య భుజంగమ అందరూ పుట్టినటువంటి ప్రతి ప్రాణి. ఆఖరి మన కాళహస్తిలో సాలీడు, ఏనుగు, పాము కూడా మోక్షం పొందింది. అంటే పుట్టిందంటే అది కూడా పుట్టింది కదా. ఏమి దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున. ఆ భగవంతుని యొక్క చరణ కమలాలను ధ్యానిస్తే, జపిస్తే, ఆరాధిస్తే మళ్ళీ ఎవ్వడైనా ఈ లోకంలో ఫలాని వాడని లేదు. స్త్రియో వైశ్య స్థిర శూద్ర తేపియానికి పరాంగతి, అపరమైనటువంటి గతిని వాళ్ళు పొందుతారు. అంటే ఆ బ్రహ్మాన్ని పొందుతారు అని చెప్పాడు. కాబట్టి ఎవరైనా ధన్యతనందు. ఇది భాగవతం యొక్క సందేశం. భాగవతం ఎవరైతే చదువుతారో అంటే వారి యొక్క జీవితాన్ని. మన ఆశ్రమంలో రోజు 6:30 నుంచి 7:30 వరకు సంకీర్తన జరుగుతుంది. అవకాశం ఉండే వాళ్ళందరూ రండి, దాంట్లో పాల్గొనండి. ఉదయం 5 గంటలకు గీతాపారాయణ జరుగుతుంది. ఆశ్రమం వాసులు పాల్గొంటారు, బయట వాళ్ళు కూడా రావచ్చు. మా వెంకయ్య గారు ఉదయం 4:45 ఇక్కడికి వస్తున్నారు. అగ్ని వెంకయ్య గారు. కాబట్టి ఊళ్ళో ఉండి కూడా ఆయన ఇక్కడికి వచ్చి భగవద్గీత పారాయణంలో పాల్గొంటాడు. సాయంకాలం భజనలో పాల్గొంటాడు. నాకు ఇదే ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటంటే ఇంతమంది జనాలు ఉన్నారు, ఎవరు భజనకి రారు. గీతా పారాయణ అంటే శ్రద్ధ ఉండే వాళ్ళే వస్తారు. అయితే శ్రద్ధ కలిగించుకోవాలి. ఏమి శ్రద్ధ మనంతట మనం కలిగించుకోవాలి. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. తత్పర అని చెప్పాడు అంటే దాన్ని తత్పరుడై అంటే దాని గురించే ఆలోచించేటటువంటి వాడు వస్తాడు. అప్పుడే శ్రద్ధ కలుగుతుంది, లేకపోతే కలగదన్నమాట. కాబట్టి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనండి. తర్వాత గీతాపారాయణంలో మీరున్న వారు అందరూ పాల్గొనండి. ఈ భగవంతుని భజన మంత్రోపదేశం తప్పకుండా పొంది మీరు భగవంతుని స్మరిస్తే ఏమొస్తుంది? మళ్ళీ జన్మ కలగదు. జన్మ కలిగితే నష్టం ఏంటి స్వామి అనొచ్చు మీరు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగృత జాగృత, మేల్కొనండి మేల్కొనండి అని చెప్తున్నాడు. ఇదంతా దుఃఖమే, దుఃఖ భవిష్యమే. భగవంతుడు ఒక్కడు తప్ప ఆనంద స్వరూపుడు.
ఆయన తప్ప ఇంకా అన్నీ కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు దుఃఖం, పోయేటప్పుడు దుఃఖం, ఉన్నప్పుడు దాచుకోవడానికి దుఃఖం, ఏమి ఇతరులు ఎవరన్నా దొంగలిస్తారేమో అనేటువంటి దుఃఖం, ఇవన్నీ ఆయే దుఃఖం, ఏ దుఃఖం సర్వం దుఃఖమయం జగత్. ఈ జగత్తంతా కూడా దుఃఖమయమని చెప్పింది. కేవలం భగవంతుని స్మరిస్తేనే ఆనందం. అటువంటి ఆనందాన్ని స్వామివారు మనందరికీ ఈ వారం రోజులు వచ్చి మనకు ప్రసాదించారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వారికి ఎన్నో పనులు ఉన్నాయి, ఎక్కడికో వెళ్తూ ఉంటారు. వారి ఆశ్రమంలో కూడా పనులు ఉంటాయి. నేను ఆశ్రమంలో పనులు ఉన్నంత ఈ కాలంలో చాలా తక్కువ వెళ్ళాను. అట్లా అయితే అవసరమైనటువంటి వెళ్ళక తప్పదు. ఇప్పుడు మళ్ళీ రేపు 24 బయలుదేరి వెళ్తున్నా. మన ఈ బొంబాయిలో ఉండే ఆశ్రమానికి వెళ్తున్నాం. అక్కడ వారం రోజులు ఉండాలి, తప్పదు. ఆ తర్వాత కిసాన్ నగర్లో ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇలా వేంపేటలో మన ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాలి. మన స్వామివారు పెట్టినటువంటి ఆశ్రమాలన్నీ మరి సంరక్షించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండేటటువంటి భక్తులకు ఏదో మనకు తెలిసినటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత మన గురువు గారు మనకు పెట్టారు. కాబట్టి దాన్ని నిర్వహించాలి. తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ భగవంతుని యొక్క భక్తిని చెయ్యాలి. కర్తవ్యాన్ని విస్మరించి చేసేటటువంటి భక్తి పనికిరాదు అని చెప్పింది. కాబట్టి చేయాల్సినటువంటి పనిని, అందుకే వాళ్ళ పూజనే మరి వాళ్ళ చేయాల్సినటువంటి పనినే పూజగా కూడా భావించమని చెప్పింది భగవద్గీత. కాబట్టి అట్లా మనం భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఈ జన్మ సార్థకతను చేసుకోవాలని మా అందరినీ కోరుకుంటూ ఇప్పుడు స్వామివారికి చిన్న సమ్మానం. ఇది మనం చేసుకుంటున్నాం. వాటిలో కూడా ఎవరున్నారు? మేమే ఉన్నాం. ఇటువంటి మహానుభావులకి మనం ఏమి ఇచ్చినా కూడా చాలా తక్కువ. చంద్రుడికి ముందు పోవు మాదిరిగా మా ఆశ్రమ పక్షాన మాకు ఎంతో ఆత్మీయులైనటువంటి గౌరవనీయులు, ఆశ్రమ శ్రేయోభిలాషులైనటువంటి మా అందరూ ముఖాల సత్యాన్ని వచ్చినారు. వారిని వచ్చి స్వామివారిని మా ఆశ్రమ పక్షాన్ని మిమ్మల్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను సార్. ముఖాల ద్వారగా నాన్నగారు వారు పెద్దవారి వయసులో కూడా సుమారు 80 ఏళ్ళ పైన ఉన్నటువంటి ఆయన నెల్లూరు నుంచి అధికారిగా వారు అలాగే మా అందరూ కూడా మంచి స్వీట్ అన్ని కూడా తీసుకొచ్చారు సార్. రండి, మీకు వెంకటేశ్వరరావు గారు, రామశేఖర్ గారు సార్ రండి. అటండి సార్ ఉండండి. ఓకే. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. అందరికీ అవకాశం ఉంది. ఇలా ఒక్కొక్కరు బయలుదేరి ఇట్లా వస్తూ ఆ లాస్ట్కి వెళ్ళి అక్కడ మహాప్రసాదం తీసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి మరి స్వామివారు చేయటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరించాలని కోరుతున్నాం. కార్యదర్శిగా మా బోత్సెట్టి నాగేశ్వరరావు గారి తరఫున స్వామివారికి స్వామివారి నోట్ల కట్టలతో ప్రసాదం అమ్మ పల్లాన్ని తీసుకున్నాను. అయ్యా రండి, ఒక్కొక్కరు లైన్గా రండి, ఏం తొందర ఏం లేదు.
దాంట్లో వేసి ఆ పల్లెల్లో వేయండి. మీకు అందరూ ఒకేసారి లేవద్దు ప్లీజ్, అందరూ ఒకేసారి లేవద్దు. ఒక్కొక్కరు ప్రసాదమైన బయట పెడతారు. ఇదిగో ఇలా వస్తే ఇక్కడ కూడా ఒక లడ్డు ఇస్తారు అందరూ. అయ్యా రండి. అయ్యా అమ్మగారు స్వామి బయటికి పెట్టాము పెట్టలే. బయట కూడా ఒక ప్రసాదం ఉంది, అది కూడా తీసుకోండి. అయ్యా ఏర్పాటు చేయండి ప్రసాదానికి. చాలు చాలు. నారాయణ నారాయణ ఇక్కడే ఇంద్ర వాస్తవానికి వచ్చాయి. మీ సంకల్పమే మా ఆగమనం. అర్థమైందా? నాయనగారికి చెప్పాలి మీరు. ఇదిగోండి అయ్యా, మీరు వింటామంటే మేము వస్తామంటే. బుక్స్ కూడా ఇద్దాం అనుకున్నాము, కొంతమందికి ఇచ్చేయండి. అయ్యా కృష్ణానంద సంవాదం అని భగవద్గీతకు స్వామివారు రాసినటువంటిది చదివే వాళ్ళందరూ తీసుకోవచ్చు, భగవద్గీతను చదవచ్చు. ఇదిగో ఇవ్వమ్మా, ఇదిగో ఇది ఇక్కడ పెట్టి ఉందా ఉందా ఈ వస్తువు. అయ్యా ఒక ఫోటో తీయండి ఎవరైనా తీసిన. ప్రసాదం ఇచ్చేది కూడా